నాగరికత ప్రారంభం కాకముందే ఆనాటి ఆదివాసీలు, గిరిజనులు, అణగారిన వర్గాలు తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో వివిధ రకాల సంగీత వాయిద్యాలను, నిత్య జీవితంలో ఉపయోగపడే పరికరాలను తయారు చేసుకున్నారు. వాటి ద్వారా వారి భావాలను, వారి సంస్కృతి సాంప్రదాయాలను వ్యక్తపరిచేవారు. కానీ నేడు అలనాటి కళలను కనుమరుగవుతున్నాయి. వాటి నేటి తరం వారికి అందించాలని గత 40 సంవత్సరాలుగా ఎన్నో సంగీత వాయిద్యాలను, వస్తువులను సేకరించారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. ఆయన సేకరించిన ఆ సంగీత వాయిద్యాలపైన, వస్తువులపైన మానవుడు నాగరికత ప్రారంభం కాకముందే ఎన్నో వస్తువులు తయారు చేసుకున్నాడు. ముఖ్యంగా ఆదివాసులు, గిరిజనుల వంటి ఎన్నో తెగలు వారి సంస్కృతి సంప్రదాయాలకు తగిన విధంగా సంగీత వాయిద్యాలను తయారు చేసుకుని వాటికి అనుగుణంగా నర్తించేవారు. వారి కళల రూపేణ వారి భావాలను వ్యక్తపరిచేవారు. అందులో వారి జీవన విధానం ప్రతిబింబించేది. కానీ నేడు ఆ కళలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి కళలకు తిరిగి జీవం పోసేందుకు ముందడుగు వేశారు ప్రొఫెసర్ తిరుమలరావు. ఇప్పటి వరకు వివిధ తెగలు వాడిన 2000 పైచిలుకు వస్తువుల్ని ఆయన సేకరించారు. గిరిజన తెగలు అనుసరించే ఈ కళల్ని ఆద్య కళ అనేవారు. అయితే నేడు ఆధునికతకు అలవాటు పడ్డ మానవుడు ఈ కళలను పూర్తిగా విస్మరించాడు. వాటిలో దాగిన సృజనాత్మక సౌందర్యాన్ని నేటి తరం చూడలేకపోతోంది. ఎంతసేపు డీజే సౌండ్స్ మత్తులో ఉంటున్న మానవుడు ఆనాటి ఆ సంగీత వాయిద్యాల మాధుర్యాన్ని అనుభవించలేకపోతుంది. వీటన్నింటినీ నేటి ఆధునిక మనిషికి పరిచయం చేయాలని, వీటితో పాటు ఆదిమ జాతులు వాడినటువంటి వస్తువులు, పనిముట్లు, లోహ కళాకృతులు, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది అక్షరం, ఆది జీవితం, ఈ 5 రకాలుగా విభజించి మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు తిరుమలరావు. దానికోసం ఎంతో ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇప్పటికీ ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. శక్తికి గీటురాళ్ళు, అది వాళ్ళ జీవన అవసరాల కోసం రూపొందించుకున్న గొప్ప కళాఖండాలు. అవి పరికరాలు కావు, పనిముట్లు కావు, అవి కళాఖండాలే. ఆనాటి జీవితానికి ఉపయోగపడిన వస్తువులు ఇవాళ ఇతర దేశాల్లో కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఎందుకు? వాటిల్లో ఆ శక్తి ఉంది, ఆ యుక్తి ఉంది, ఆ డిజైన్ ఉంది, ఆ మెటీరియల్ ఉంది. మట్టితో తయారు చేసిన కుండలో అన్నం చట్టి కూర చేసుకునే కుండ, దాని పెంకులు దొరికినా మనకి ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. పూర్వజుల అడుగుజాడల్లో వాళ్ళని కలిసి కరచాలనం చేసినంత సంతోషం వేస్తుంది. అలాంటి వస్తువులే కళాఖండాలు. అయితే రాను రాను ఈ వస్తువులకి గిరాకీ పెరిగి ప్రదర్శనశాలల్లోకి పోయి ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులై వాటిని చూడడానికి కూడా స్థాయి లేని మనుషులు ఉన్న చోట ఆ మానవులు ఉపయోగించినటువంటి వస్తువులని ఒక దగ్గరికి చేర్చడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆద్య కళని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. దానికోసం సేకరించడానికి తిరగని ఊరు లేదు, తిరగని గడప లేదు. సేకరించిన వాటిని కాపాడడం కోసం ఎక్కని మెట్టు లేదు, దిగని తంతె లేదు. ఇది ఒక బాధగా చెప్తున్న మాట, వాస్తవం కూడా. అయితే ఇవన్నీ చరిత్ర ఉన్న కళలు, చరిత్ర పుటల్లో ఉండాల్సిన కళలు. కానీ ఆధునికత వెంట పరుగులు పెడుతున్న మానవుడు తన మూలాలను మరుస్తున్నాడు. ఇప్పటికైనా ఇలాంటి కళల్ని, కళాకృతుల్ని ప్రోత్సహిద్దాం. అటువంటి కళలను బ్రతికించాలని తాపత్రయపడుతున్న తిరుమలరావు వంటి వారి ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం. ఆద్య కళ, ఆదిమ కళ, జానపద కళ. నాగరికత మొదలు కాక మునిపే మానవుడు తన హావభావాలను వ్యక్తపరచడానికి ఈ కళలను వాడేవాడు. ఈ కళలతో పాటు ఎన్నో సంగీత వాయిద్యాలను ఉపయోగించి తన హావభావాలను వ్యక్తపరిచేవాడు. నేడు ఈ కళ అంతరించిపోయే స్థితిలో ఉంది. అయితే ఇది చరిత్రలో నిలవాల్సిన కళ, చరిత్ర పుటలకు ఎక్కాల్సిన కళ. ఆ కళను నేటి ఆధునిక మానవునికి అందించే దిశగా కృషి చేస్తున్నారు తెలుగు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తిరుమలరావు గారు. అయితే ఈ కళకు సంబంధించి ఆదిమ మానవులు ఉపయోగించిన ఎన్నో వస్తువులను, సంగీత వాయిద్యాలను సేకరించారు. దానిని మ్యూజియంగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కృషి ఫలించాలని మనము కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV.